Hi team, I'm Kumdar Reddy. I'm founder CV to Dr. Prich, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic and it's the most evident topic అనుకుంటా. So most of the student ask about sir, చాలా కన్ఫ్యూజన్ గా ఉందండి. సో ఏ కంట్రీ బాగుంటుందంటే కొంతమంది అయితే జార్జియా బాగుంటుంది అన్నారు, కొంతమంది రష్యా బాగుంటుంది అన్నారు, కొంతమంది కిర్గిస్తాన్ అన్నారు, కొంతమంది ఫిలిపీన్స్ అన్నారు, కొంతమంది జార్జియా అంటున్నారు. అసలు ఏ కంట్రీ బాగుంది, అసలు ఏ కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ అని అడుగుతున్నారండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అసలు ఏ కంట్రీ బెస్ట్ అని తెలియడానికి వస్తారు. కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పారామీటర్స్ ఉంటాయండి, ఒక 10 దాకా ఉంటాయి. బట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఒక 7 దాకా నేనైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి హాట్ లాంటి మన డెసిషన్ మీకు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మీకు అని అసలు ఏ కంట్రీ జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ఏ విధంగా ఒక కంట్రీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన యూనివర్సిటీ అంటే 100% సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అక్కడ ఇంకా ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోగలిగితే మీరు యూనివర్సిటీలో అసలు రాంగ్ అనేది చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఆ తర్వాత కూడా ఒక యూనివర్సిటీ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలంటే ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు సో మనకి ఎలాంటి పారామీటర్స్ కన్సిడర్ చేయాలి. సో కొంతమంది చెప్తారు సో వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫీజా తర్వాత బడ్జెట్ తక్కువ అంటే, లేకపోతే అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, లేకపోతే ఇంకా స్కాలర్షిప్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్ వగైరా వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మనకి వస్తాయి. బట్ అవి కాదని చూసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెకండరీ. ఓకే, నేను చూడకూడదు అంటున్నాను, సెకండరీ. ఫస్ట్ మీరు చూసుకోవాల్సిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పారామీటర్స్. ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పారామీటర్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ పారామీటర్స్ అనేది ఏ కంట్రీలో ఎక్కువ సాటిస్ఫై అయితే ఆ కంట్రీ చేయడం 100% వచ్చేసరికి బెటర్ అనమాట. దాంట్లో మోస్ట్ 7 ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి సో ఫస్ట్ ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా సెలెక్ట్ చేసుకోండి. సో ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటండి, సో డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేసరికి మనకి సెక్యూరిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సెక్యూరిటీ బాగుంటుంది. ఏదైనా డెవలప్డ్ కంట్రీలో మనకి హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. దట్ టు డెవలప్డ్ కంట్రీ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి హై లెవెల్. మీరు ఏ డెవలప్డ్ కంట్రీ తీసుకోండి, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏదైనా డెవలప్డ్ కంట్రీ తీసుకున్నప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ప్రైమ్ ప్రయారిటీగా ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయిన కంట్రీస్ మన డెవలప్డ్ కంట్రీస్ అంటాము. ఎకనామికల్గా డెవలప్ ఆటోమేటిక్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ వైజ్గా మీరు డెవలప్ అయితే ఎకనామికల్గా ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. సో కాబట్టి ఫస్ట్ మీరు చూసుకోవాల్సిన ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎడ్యుకేషన్ అనేది హై స్టాండర్డ్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏది డెవలప్డ్ కంట్రీ మీరు చెక్ చేసుకోండి. ఇండియన్ ఎంబసీ ఇన్ స్టూడెంట్ అడ్వైజరీ. సో మీరు ప్రతి కంట్రీకి వెళ్ళండి. ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఆఫ్ జార్జియా, ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఆఫ్ కిర్గిస్తాన్, ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఆఫ్ రష్యా, ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఆఫ్ ఫిలిపీన్స్. ఇలా ఏ కంట్రీ కాబట్టి ఆ కంట్రీ ఇండియన్ ఎంబసీ మన అవసరం ఆ కంట్రీలో ఉన్న ఏదైతే కంట్రీ వెళ్దాం అనుకున్నది, కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, ఆర్మేనియా, వాట్ ఎవర్ ద కంట్రీ, ఆ ఎంబసీని మన ఇండియా ప్రతి కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది కాబట్టి ఎంబసీ వాళ్ళు క్లియర్గా రాస్తారన్నమాట దాంట్లో. సో ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏ విధంగా మనము అక్కడికి వెళ్ళాలి, వాట్ ఇస్ వాట్, అసలు ఆ కంట్రీ గురించి మొత్తం ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ యూనివర్సిటీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇండియన్ ఎంబసీ ఇన్ స్టూడెంట్ అడ్వైజరీ ఆఫ్ రష్యా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, కజకిస్తాన్ అవ్వచ్చు. ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఆఫ్ కిర్గిస్తాన్ అనొచ్చు. ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అంటే మన ఇండియన్ ఎంబసీ అంటే మన ఆఫీస్ అనమాట. ఏదైతే కంట్రీ మనం వెళ్దాం అనుకుంటే ఆ కంట్రీలో మన ఆఫీస్ ఉంటుంది, దాన్ని ఎంబసీ అంటారు. ఆ ఎంబసీ వాళ్ళు క్లియర్గా మీకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ ఎడ్యుకేషన్ చదవడానికి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఆ కంట్రీకి రావచ్చా లేదా, ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ విధంగా ఉంది ప్రొసీజర్, రూల్స్ రెగ్యులేషన్స్, సెక్యూరిటీ నాన్ సెక్యూరిటీ, ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, క్లైమేట్ ఏంటి. సో ఇక్కడ కన్సల్టెంట్ మీకు అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ చెక్ చేసుకోవాలి. ముందు రియాలిటీ చెక్ చేయాలంటే అక్కడ మన వాళ్ళు ఆల్రెడీ మన ఎంబసీ గవర్నమెంట్ అఫీషియల్ ఎంబసీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ అన్ని మీరు ఎంబసీ ఎడ్యుకేషన్ పోర్టల్లో మొత్తం క్లియర్గా అప్డేట్ చేస్తారు. అది చూస్తే మీకు ఆటోమేటిక్గా 100% వస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత కూడా నేను చెప్పే పాయింట్ అన్ని ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ, జార్జియా వెళ్దాం అనుకుంటారు, జార్జియా డెవలప్డ్ కంట్రీ కాదా, తర్వాత సరికి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయా లేవా, తర్వాత ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, తర్వాత బడ్జెట్ ఎంత, తర్వాత సెక్యూరిటీ ఉంటుందా లేదా, తర్వాత సరికి ఇండియన్ ఫుడ్ ఉంటుందా లేదా, తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్కి అది మనకి ప్రాపర్గా కొరిలేషన్ అవుతుందా లేదా, నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు రేపు, నెక్స్ట్ నాట్ ఓన్లీ నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ అవచ్చు, యూకే, కెనడా, వాట్ ఎవర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెడికల్ ఫీజ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి అక్కడ అంత స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ ఉందా లేదా, ఇవన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. లేదంటే ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజర్ ఆఫ్ జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా, వాట్ ఎవర్ ద కంట్రీ. సో మోస్ట్ ఆఫ్ ద ప్రిఫరబుల్ కంట్రీస్ వస్తుంది జార్జియా, కిర్గిస్తాన్, రష్యా, ఫిలిపీన్స్, కజకిస్తాన్, వాట్ ఎవర్ ఇంకా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఇది ఫోర్ తీసుకుందాం, 4 కంట్రీస్ తీసుకుని దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఏదైనా ఒక కంట్రీ వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఇండియన్ ఎంబసీ, మీకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి కాబట్టి కాల్స్ ఎంతో వింటారు వాళ్ళు, అది చెప్తారు, ఇది వాట్ ఎవర్ చెప్తారు. బట్ అది కాకుండా మీరు ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజర్ అంటే మన ఎంబసీ ఎక్కడ ఉంటుందో అక్కడ చెక్ చేస్తే ఆ పోర్టల్లో క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా పోర్టల్ లింక్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, ఐ విల్ సెండ్ ద లింక్స్. సో ఇవన్నీ వచ్చేసరికి స్టాండర్డైజ్డ్ పారామీటర్స్, డెవలప్డ్ కంట్రీ కాదా, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి లేవా, కంట్రీలో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నా లేదా, బడ్జెట్ అంతా, సెక్యూరిటీ అంతా, ఇండియన్ ఫుడ్ ఉందా లేదా, తర్వాత వచ్చరికి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అక్కడ ఉన్న స్టాండర్డ్స్ సరిపోతాయా లేదా, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందా లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. లేదా అఫీషియల్గా మనకి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని ఉంటుంది, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని, సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చెక్ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద రూల్స్ అని క్లారిఫై అవుతాయి. నేను ఇంత ముందు కూడా చెప్పుకున్నాను. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి
మీరు ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు డెవలప్డ్ కంట్రీ కదా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు డెవలప్డ్ కంట్రీ చెప్పుకున్నాను కదా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్స్లో ఉంటుంది, సెక్యూరిటీ మీకు 200% దొరుకుతుంది. డెవలప్డ్ కంట్రీస్ అంటే సెక్యూరిటీ బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది. సో మీరు ఫస్ట్ జార్జియా డెవలప్డ్ కంట్రీ కదా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మీరు కాదండి, సో డెవలప్డ్ కంట్రీ కాదు. దీని పాపులేషన్ వస్తుంది జస్ట్ 25 lakhs to 30 lakhs. సో బిలో మిడిల్ ఇన్కమ్ కంట్రీ అనమాట, వెరీ వెరీ యావరేజ్ కంట్రీ. సో కాబట్టి కిర్గిస్తాన్ చూసుకోండి. కిర్గిస్తాన్ డెవలప్డ్ కంట్రీ కాదు, ఇది అండర్ డెవలప్డ్ కంట్రీ. పాపులేషన్ వస్తే 60 lakhs ప్లస్ ఉంటుంది, 60 lakhs ప్లస్. సో జార్జియా పాపులేషన్ 25 to 30 lakhs పాపులేషన్. ఇంత లోవర్ పాపులేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మన ప్రాబ్లమ్ వస్తే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే అది ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్ అంటే ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ దొరకదు. క్లినికల్ ఎక్స్పోజర్ కావాలి అంటే ప్రాపర్ పేషెంట్స్ రారు. ప్రాపర్ పేషెంట్స్ కావాలంటే ఎక్కువ పాపులేషన్ ఉండాలి. ఇండియాలో కూడా 150 crores పాపులేషన్. మీకు ఎక్కడ కావాలన్నా మీకు అన్ని మనకి హ్యూమన్ పాపులేషన్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి అలాంటి కంట్రీస్ అవ్వచ్చు. లేదా రష్యాలో మీకు ఎంత ఉంటుందంటే అప్రాక్స్ ఒకసారి 20 crores దాకా ఉంటుంది, 15+, అప్రాక్స్ 15 to 17 ఆర్ అప్రాక్స్ 20 crores వరకు పాపులేషన్ ఉంటుంది. ఇది 20 lakhs, ఇది 60 lakhs పాపులేషన్. ఇది 60 lakhs పాపులేషన్ కిర్గిస్తాన్. జార్జియా వచ్చేసి 30 lakhs పాపులేషన్. ఇక్కడ వచ్చేసి 20 crores ప్లస్ పాపులేషన్. ఫిలిపీన్స్ వచ్చేసరికి ఇది ఫిలిపీన్స్ గురించి నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే ఈ డిగ్రీ అనేది నాట్ వ్యాలిడ్, ఫిలిపీన్స్ డిగ్రీ నాట్ వ్యాలిడ్ బికాస్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్ అనేది అఫీషియల్గా ఫాలో అవ్వట్లేదు. ఎన్ఎంసీ రూల్స్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ వచ్చేసరికి అసలు లేవు, దీనికి ఫాలో అవ్వట్లేదు. సో అఫీషియల్గానే ఫాలో అవ్వట్లేదు. మీకు జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ అనేది మీరు ఒకసారి మీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. మీకు 5.5 years, 4 years, 3 years, 7 years, 8 years అని మీకు అర్థమవుతుంది. ఎన్ఎంసీ 3 countries మాత్రం ఎస్పెషల్లీ జార్జియా, కిర్గిస్తాన్, రష్యా వచ్చరికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది, రూల్స్ అన్ని ఫాలో అవుతుందా లేదని. ఇది అఫీషియల్గానే అసలు ఫాలో అవ్వట్లా. సో డిగ్రీ ఫిలిపీన్స్ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఇంకేదైనా దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో ఫస్ట్ ఈ 3 countries గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు జార్జియా చెక్ చేసుకుని జార్జియా పాపులేషన్ చాలా తక్కువ, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ కాదు, యూఎస్ఎంఎల్ వాట్ ఎవర్ ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్రాక్ చేయలేరు. ఎందుకు క్రాక్ చేయాలంటే మనకు పాపులేషన్ కావాలి. పాపులేషన్ ఉంటేనే మనకి పేషెంట్స్ ఉంటే మనకి క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది. సో 20 lakhs పాపులేషన్. ఇది అదిగాక డెవలప్డ్ కంట్రీ అంటే ఇది అండర్ డెవలప్డ్ కంట్రీ, మిడిల్ ఇన్కమ్ అండర్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పొచ్చు. కిర్గిస్తాన్ కూడా అండర్ డెవలప్డ్ కంట్రీ. రష్యా వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ. సో రష్యా ఓన్లీ ద డెవలప్డ్ కంట్రీ. రష్యా ఇస్ ద ఓన్లీ ద డెవలప్డ్ కంట్రీ. మీరు ఫిలిపీన్స్ అయినా, కిర్గిస్తాన్ అయినా, కజకిస్తాన్ వాట్ ఎవర్ ద కంట్రీ, రష్యా ఇస్ ద ఓన్లీ ద ఒక డెవలప్డ్ కంట్రీ. రష్యా మాత్రమే మనకి ఆఫర్ చేస్తుంది. డెవలప్డ్ కంట్రీలో మనకి డైరెక్ట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ప్రొవైడ్ చేసేది ఒక రష్యా మాత్రమే. అన్ని అండర్ డెవలప్డ్ కంట్రీస్ యావరేజ్ కంట్రీస్ మాత్రమే. డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా మనకి డైరెక్ట్ అడ్మిషన్స్ ఉండవు. అది ఉన్నా సరే ఆ ప్రాసెస్ అంతా ఎంటైర్లీ డిఫరెంట్, లెందీ ప్రాసెస్, హార్డ్ ప్రాసెస్. అది దట్టు 2-3 crores బడ్జెట్ అవుతుంది. అసలు ప్రాసెస్ లేదు దానికి ఎంబీబీఎస్కి. యూఎస్ఏ, యూకే, కెనడా ఓన్లీ రష్యా మాత్రం మనకి ఆఫర్ చేస్తుంది. దట్టు డెవలప్డ్ కంట్రీ, హైలీ సెక్యూర్డ్ కంట్రీ, మనకి ఫ్రెండ్లీ కంట్రీ కూడా. సో డెవలప్డ్ కంట్రీ అయితేనే మనకి మీరు సెలెక్ట్ చేసుకుంటుంది కంపల్సరీ డెవలప్డ్ కంట్రీ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు అసలు. తర్వాత సరిగ్గా మీకు హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓకేనా, సో ఈ 2 అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో జార్జియా ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి. పాపులేషన్ కూడా తక్కువ, రేపు క్లినికల్ ఎక్స్పోజర్ దొరకడం హైలీ ఇంపాసిబుల్. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఫీజులు తక్కువ. రష్యాలో కూడా మీకు బడ్జెట్ చూసుకుంటే 4th పాయింట్ బడ్జెట్ చూసుకుంటే జార్జియాలో బడ్జెట్ అంత అప్రాక్సిమేట్లీ 35 lakhs వరకు వస్తుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. హై లెవెల్ ఆఫ్ మినిమం ఇది నేను చెప్పేది, మినిమం వచ్చేసరికి 35 lakhs వరకు వస్తుంది. మీ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఫుడ్, అకామిడేషన్, మీ పర్సనల్స్ అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అక్కడ. సో అప్రాక్స్ ఒకసారి మీరు కావాలంటే ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా స్టూడెంట్ అడ్వైజర్ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఇండియన్ ఎంబసీ ఇన్ స్టూడెంట్ అడ్వైజర్ ఇన్ జార్జియా. మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇండియన్ ఎంబసీ ఇన్ స్టూడెంట్ అడ్వైజర్ ఆఫ్ జార్జియా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, కిర్గిస్తాన్ మీరు గూగుల్లో మీకు సెర్చ్ చేస్తే మన అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. దాంట్లో చెక్ చేసుకుంటే మీకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీకు బడ్జెట్ ఎట్లా లేదంటే జార్జియా మినిమం 35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ టోటల్ కోర్స్ అంతా అవుతుంది. తర్వాత సరే కిర్గిస్తాన్ కూడా అంతే, మీకు 30 అప్రాక్స్ ఎక్కడైనా 30 lakhs వరకు స్టార్ట్ అవుతుంది. 25 to 30 lakhs కిర్గిస్తాన్. ఇప్పుడు 6 years ప్రోగ్రామ్ ఏంటి, ముందు 5 years కాబట్టి మీకు 20 to 25 అన్నారు, ఇప్పుడు 6 years. ఇంకో విషయం కూడా చెప్పేది ఏంటంటే డ్యూరేషన్ వచ్చేసరికి కంపల్సరీగా 6 years ఉండదు, 5.5 years ఎక్కడ ఉండదు. ఉంటే 6 years ఉండాలి, లేదా 7 లేదా 8 to 9 ఉండాలి. 5.5 years 4.5 years ఉండదు ఎక్కడ. అది రష్యా వచ్చి కిర్గిస్తాన్, ఒక ఇండియాలో మాత్రమే 4.5 years ఉంటుంది. అదొకసారి గుర్తుపెట్టుకోండి. సో తర్వాత రష్యా వచ్చేసరికి రష్యాలో మీకు 20 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ 20 lakhs స్టార్ట్ అవుతుందండి. 20 lakhs నుంచి ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ 20 lakhs నుంచి స్టార్ట్ అయ్యే ఒకే ఒక కంట్రీ రష్యా. సో మీకు ఏది చూసుకున్నా సరే మినిమం 30-35 lakhs. అది బేసిక్ నేను చెప్పేది ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్, ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్. ఇక్కడ ఇంకో విషయం కూడా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చూడండి. సో జార్జియాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయా? లేవు. కిర్గిస్తాన్లో ఉన్నా సరే 1-2 ఉన్నాయి. దట్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో మీరు ఏ కంట్రీలో జాయిన్ అయినా వేస్ట్. అది ఇప్పుడు కంట్రీ ఈ 2 అండర్ డెవలప్డ్ కంట్రీ అన్నప్పుడు మీరు గవర్నమెంట్ కాలేజ్ అయితే ఇంకా అసలు మీకు ఫెసిలిటీసే ఉండవు. డెవలప్డ్ కంట్రీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇది డెవలప్డ్ కంట్రీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. డెవలప్డ్ కంట్రీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే మీకు 100% వచ్చేసరికి హై లెవెల్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది, మంచి టాప్ అండ్ ప్రొఫెసర్స్ ఉంటారు. మీకు క్లియర్ వాట్ ఎవర్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని, ఇంటర్నేషనల్ ఏ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలన్నా, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే డెవలప్డ్ కంట్రీ విత్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే మంచి కాంబినేషన్ అది. సో అండర్ డెవలప్డ్ కంట్రీ విత్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా రిజల్ట్స్ 0. అండర్ డెవలప్డ్ కంట్రీ విత్
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్న రిజల్ట్స్ 0. అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే మనకి 30 years బ్యాక్ 40 years బ్యాక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎలా ఉంటాయో హాస్పిటల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు అలా ఉంటాయి కిర్గిస్తాన్ జార్జియా అండి. సో మీరు అది ఏదైనా సరే కంపల్సరీ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దట్టు డెవలప్డ్ కంట్రీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుని 100% సేఫ్ లైఫ్ సేఫ్గా ఉంటుంది. సో ఈ రెండింటిలో సరే కాంబినేషన్ చెక్ చేసుకోండి. జార్జియా అండర్ డెవలప్డ్ కంట్రీ, కిర్గిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, ఇది డెవలప్డ్ కంట్రీ. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్న 1-2 ఉన్నాయి అంతే. దీంట్లో మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో కాబట్టి ఈ కాంబినేషన్ అనేది బాగుంటుంది. డెవలప్డ్ కంట్రీ విత్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ డెవలప్డ్ కంట్రీ కాదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 1-2 ఉంటాయి. సో కాంబినేషన్ అనేది నల్ కాంబినేషన్ అన్నమాట ఇది. సో ఎన్ఎంసీ రూల్స్ ఇంకో విషయం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతుంది. ఒక రష్యా మాత్రం అఫీషియల్ గా మన ఎన్ఎంసీ అప్రూవ్ చేసిన ఒకే ఒక కంట్రీ రష్యా మాత్రమే. అది ఫిలిపీన్స్ లేదు, కిర్గిస్తాన్ లేదు, కజకిస్తాన్, జార్జియా ఏ కంట్రీ లేదు. అఫీషియల్ గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వచ్చిన ఒకే ఒక కంట్రీ రష్యా మాత్రమే. సో రష్యాలో మాత్రం మీకు క్లియర్ కట్ గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న ఫస్ట్ కంట్రీ. ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా అయితే ఏ కంట్రీ వలగొట్టలేదు. మీరు అందుకని చెప్పేది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చెక్ చేస్తే మీకు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నా లేదు. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతే ఆ కంట్రీలో డిగ్రీ ఇన్వాలిడ్. సో ఈ రెండు మీరు జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఫిలిపీన్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అఫీషియల్ గవర్నమెంట్ అనమాట ఎన్ఎంసీ అనేది, నేషనల్ మెడికల్ కమిషన్ అనేది మన అఫీషియల్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ రావాలి. డాక్యుమెంట్ వచ్చిన కంట్రీ మాత్రం డిగ్రీ వ్యాలిడ్, అదర్వైజ్ ఆ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. సో మీరు జార్జియా, కిర్గిస్తాన్ ఎస్పెషల్లీ కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఫాలో అవుతున్నారు. అడ్వైజరీ కాదు, అడ్వైజరీ సపరేట్. అడ్వైజరీ దానికి దీనికి సంబంధం లేదు. అడ్వైజరీ వెరిఫై చేసి ఎన్ఎంసీ వాళ్ళు అప్రూవ్ ఇస్తారు. అడ్వైజరీస్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు, దీనికి సంబంధం లేదు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అఫీషియల్ గవర్నమెంట్ సీలేస్ ఇస్తారు మన ఇండియన్ గవర్నమెంట్. సో ఈ 1-2 సార్ రష్యా ఇస్ ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రైట్ నౌ ఇప్పటి వరకు అయితే. బడ్జెట్ అంటే నేను చెప్పా మీకు జార్జియాలో మినిమం 35 lakhs వస్తుంది, కిర్గిస్తాన్ 20 to 30 lakhs వస్తుంది. మినిమం రష్యాలో సరికి 20 lakhs స్టార్ట్ అవుతుంది, అప్ టు 30 lakhs వరకు, 30-35 మీ ఇష్టం. మీకు ఏ యూనివర్సిటీ బేస్డ్ ఆన్ యూనివర్సిటీ బట్టి మీ యొక్క బడ్జెట్ బట్టి మినిమం 20 lakhs నుంచి కూడా రష్యాలో స్టార్ట్ అవుతుంది. సెక్యూరిటీ రష్యాలో మీకు సెక్యూరిటీ గురించి ఇప్పుడు జార్జియా చిన్న కంట్రీలో మీరు సెక్యూరిటీ ఎక్స్పెక్ట్ చేయరు. అండర్ డెవలప్డ్ కంట్రీస్లో మీరు సెక్యూరిటీ ఎక్స్పెక్ట్ చేయరు. డెవలప్డ్ కంట్రీస్ అయితే సెక్యూరిటీ ఉంటుంది. సో ఎలా ఉంది జార్జియా, కిర్గిస్తాన్ ఎలా ఉంటాయి అంటే మనం 30 years 40 years బ్యాక్ ఎలా ఉన్నామో అలా ఉంటాయి. మీకు ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక 30 years 40 years బ్యాక్ ఇండియా ఎలా ఉందో సేమ్ లైక్ దట్ జార్జియా, కిర్గిస్తాన్ అలా ఉంటాయి. రష్యా ఎలా ఉంటుంది అంటే రైట్ నో ఇప్పుడు ఇండియాలో ఇంతకంటే కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. మన ఇండియా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కంటే ఇంకా అడ్వాన్స్గా ఉంటుంది. ఒక 10 years 20 years 30 years అడ్వాన్స్గా ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇండియన్ ఫుడ్ అంటారా, రష్యాలో మీకు ఇండియన్ ఫుడ్ దొరుకుతుందండి. సేమ్ కాస్ట్ మన ఇండియాలో ఎంత కాస్ట్ వస్తుందో సేమ్ లైక్ దట్. ఎందుకంటే రూపీ ఆల్మోస్ట్ అన్ఈక్వల్. సో ఇక్కడ అంటారు జార్జియా, కిర్గిస్తాన్ వాళ్ళ సొంత హాస్టల్స్ వాళ్ళే మెస్ వాళ్ళే అంతా క్రియేట్ చేస్తారు. ఇక్కడ మీరు అవసరం వాళ్ళు మనకు కావాలంటే మన మెస్లో జాయిన్ అవ్వచ్చు, లేదా మీరు సెల్ఫ్ కుక్ అని చేసుకోవచ్చు. అందుకని వీళ్ళు సొంత హాస్టల్ ఎందుకు పెడతారంటే బయట ఇండియన్ గ్రాసరీస్ దొరకవు కిర్గిస్తాన్, జార్జియాలో. అదే రష్యాలో కూడా మీకు మొత్తం ప్రతి గ్రాసరీ దొరుకుతుంది, మీరు సెల్ఫ్ కుక్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఎక్సెప్ట్ 1-2 తప్పితే 99% అన్ని దొరుకుతుంది మీకు. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ కాంబినేషన్. సో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టిన కాలేజ్ చదివితే నెక్స్ట్ ఎగ్జామ్ హైలీ ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మంచి టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, దట్టు డెవలప్డ్ కంట్రీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి సెక్యూరిటీ ఇస్తారు. కాబట్టి అలాంటి కంట్రీస్ అలాంటి కాలేజ్ అయితే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ కాదు, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ మీరు ఏదైనా క్రాక్ చేయొచ్చు. సో కాబట్టి ప్రిఫరబుల్ టు చూడండి మీకు వాట్ ఎవర్ మీరు ఈ పారామీటర్స్ కాకుండా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ చెక్ చేసుకోండి. సో డెవలప్డ్ కంట్రీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్, బడ్జెట్, సెక్యూరిటీ, ఇండియన్ ఫుడ్, నెక్స్ట్ ఎగ్జామ్ అన్ని 7 points మీకు రష్యాలో ఒక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. చూడండి 100% వస్తే మీకు 100% సాటిస్ఫై చేస్తుంది. మీరు డెవలప్డ్ కంట్రీ కదా రష్యా. ఇటు గవర్నమెంట్ మెడికల్ అన్ని గవర్నమెంట్ మెడికల్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రష్యాలో ఉండవు. సో ఎన్ఎంసీ రూల్స్ ఫస్ట్ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతారు. మన గవర్నమెంట్ ఇచ్చిన ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఫస్ట్ రష్యాలో ఉంది. బడ్జెట్ మీకు 20 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, అప్పుడు 30-35 వాట్ ఎవర్ మీ బడ్జెట్ని బట్టి 20 lakhs నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ తర్వాత సెక్యూరిటీ రష్యాలో మీరు సెక్యూరిటీ గురించి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం డెవలప్డ్ కంట్రీ కాబట్టి. ఇండియన్ ఫుడ్ 100% దొరుకుతుంది. ఇండియన్ ఫుడ్ రష్యాలో మీకు సెల్ఫ్ కుక్ అనేది చేసుకోవచ్చు మీరు ఏ కార్నర్లో ఉన్నా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డెవలప్డ్ కంట్రీస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఇంకా మీకు నెక్స్ట్ ఎగ్జామ్ 100% క్రాక్ చేస్తారు. దెర్ ఇస్ నాట్ ఓన్లీ నెక్స్ట్ ఎగ్జామ్, వాట్ ఎవర్ ద ఎగ్జామ్. ఇంకా జార్జియా, కిర్గిస్తాన్ అంటే ఇవన్నీ అండర్ డెవలప్డ్ కంట్రీస్, చిన్న పాపులేషన్ కంట్రీస్. ఇప్పుడు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో మీరు గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ దొరకదు. ఎందుకంటే పాపులేషన్ తక్కువ, ఇన్కమ్ తక్కువ. రేపు క్లినికల్ ఎక్స్పోజర్ ఏ విధంగా వస్తుంది, బడ్జెట్ రష్యా తక్కువ వచ్చినట్టు ఇక్కడే 5-6 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది తప్పితే రష్యాలోనే తక్కువ అవుతుంది. ఎందుకంటే మన రూపీ ఈక్వల్ ఎకనామికల్ బడ్జెట్ ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే ఫుడ్ వచ్చేసరికి ఎకనామికల్ ఉంటుంది. ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే బయట కాస్ట్ ఆఫ్ లివింగ్ హెవీగా ఉంటుంది. అందుకని మీకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సెక్యూరిటీ అవ్వచ్చు వాట్ ఎవర్. ఇది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. అది ఫస్ట్ మీరు ఏదైనా కంట్రీలో ఉంది డెవలప్డ్ కంట్రీ, తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్, సెక్యూరిటీ, ఇండియన్ ఫుడ్, ఇవి చెక్ చేసుకుంటే మాత్రం మీకు 100% అర్థమైపోతుంది. సో మీరు ఇవన్నీ మొత్తం చెక్ చేసుకోవచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరంలా. సో ఇవన్నీ ఏ కంట్రీ ఫాలో అవుతుంది, అఫీషియల్గా రష్యా మాత్రమే ఫాలో అవుతుంది. సో ఎన్ఎంసీ రూల్స్ వరకు రష్యానే మాత్రం. ఇప్పుడు రూల్స్ ఎన్ఎంసీ రూల్స్ ఉంది. ఇప్పుడు ఎవరో జార్జియా, కిర్గిస్తాన్ అవ్వచ్చు, కజకిస్తాన్, ఫిలిపీన్స్ అఫీషియల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ అఫీషియల్గా చెప్పాలా. ఒక రష్యా మాత్రం అఫీషియల్గా ఆల్ రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం ఫాలో అవుతుందని.
సో అక్కడ రష్యాలో మాత్రం అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకపోతే అర్థమైపోయింది కదా, ఆ కంట్రీలో డిగ్రీ ఇన్వాలిడ్. ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అది మీరు ఏదైనా కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డెవలప్డ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ అంటే మీకు సెక్యూరిటీ అవ్వచ్చు, క్వాలిటీ స్టాండర్డ్స్ అవ్వచ్చు, హై స్టాండర్డ్లో ఉంటాయి. దట్ ఇంకా ఫుల్ ఇంగ్లీష్ మీడియం అంటే రష్యా మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అందరికీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అన్ని ఫుల్ ఇంగ్లీష్ మీడియం. దాంట్లో అసలు మీరు డౌటే పడాల్సిన అవసరం లేదు. రష్యా మొత్తం ఫుల్ ఇంగ్లీష్ మీడియం. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మొత్తానికి. ఓకేనా? మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు జస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఈ డెవలప్డ్ కంట్రీ కాదా, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ కాదా, ఎందుకు డెవలప్డ్ కంట్రీ, మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, సెక్యూరిటీ బాగుంటుంది. డెవలప్డ్ కంట్రీస్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే మనకు అక్కడ డెవలప్డ్ కంట్రీలో గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే మీకు హై డెవలప్డ్ కంట్రీ అంటే ఇక్కడ ఎకనామిక్గా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి మీకు డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మంచి ప్రొఫెసర్స్ని సస్టైన్ చేసుకోగలుగుతారు కాబట్టి మీకు 100% క్లినికల్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హై లెవెల్ ఉంటుంది. ఎన్ఎంసీ రూల్స్ ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ తర్వాత సంగతి, 6 పాయింట్స్ తర్వాత సంగతి. ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేసుకోండి. జార్జియా, కిర్గిస్తాన్లో ఎస్పెషల్లీ చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫిలిపీన్స్లో వచ్చేసరికి, ఫిలిపీన్స్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఫిలిపీన్స్లో వచ్చేసరికి ఇంకో యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏదైనా ఎంబీబీఎస్ మొత్తం వాట్ ఎవర్ ద కోర్స్, ఎంబీబీఎస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇంటర్న్షిప్ అవ్వచ్చు, మొత్తం ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీలో చేయాలి. సగం ఇక్కడ, సగం ఇండియాలో, సగం అక్కడ చేస్తే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఎంబీబీఎస్ డిగ్రీ వస్తే 4.5 years అంటే 54 months ఎంబీబీఎస్ ఉంటే 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తే వాళ్ళ కంట్రీస్లో స్టూడెంట్కి ఏ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్ లేదు. ఇండియన్ స్టూడెంట్స్ కూడా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. స్ప్లిట్ ఎంబీబీఎస్ సగం ఇండియాలో, సగం అక్కడ చేస్తే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. దట్ ఈస్ ద ఫిలిపీన్స్ అన్నమాట. ఫిలిపీన్స్ డిగ్రీ నాట్ వ్యాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. సో అయితే మీరు జార్జియా, కిర్గిస్తాన్ ఎస్పెషల్లీ చెక్ చేసుకునే ముందు పాపులేషన్ చెక్ చేసుకోండి. పాపులేషన్ చాలా చాలా తక్కువ పాపులేషన్ అంటే క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. క్లినికల్ ఎక్స్పోజర్ లేనప్పుడు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. అది కాక అండర్ డెవలప్డ్ కంట్రీస్. తర్వాత వచ్చేసరికి ఇంకోటి ఏంటి, బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. అండర్ డెవలప్డ్ కంట్రీలో మళ్ళీ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఇండియన్ ఫుడ్ అంటారు మీరు, రష్యాలో అయితే ఏ కార్నర్కి వెళ్ళినా ఇండియన్ మెస్, ఇండియన్ ఫుడ్, ఎవ్రీథింగ్ మీకు అన్ని గ్రాసరీస్ దొరుకుతాయి. మీరు కావాలంటే సెల్ఫ్ కుక్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఎనీ డౌట్స్, ఇఫ్ ఎనీ క్వరీస్. ఇంకో విషయం కూడా, రష్యాలో అడ్మిషన్స్ ఆల్మోస్ట్ మీకు చాలా వరకు వచ్చేసరికి ప్రాసెస్ లెందీగా ఉంటుంది. ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టాప్ అండ్ యూనివర్సిటీ అన్నారు. బడ్జెట్ 20 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అప్ టు 35 lakhs వరకు డిఫరెంట్ యూనివర్సిటీ స్టిల్ రైట్ ఓపెన్. ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే ప్రాసెస్ లెందీ ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ప్రాసెస్ రేపు సెప్టెంబర్లో ఫ్లై అవ్వాలి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇఫ్ ఎనీ డౌట్స్, ఇఫ్ ఎనీ క్వరీస్, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.